ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, ప్రతి ఒక్కరం కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, అంటే ఒక గోల్. నేను ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది సాధించాలి అని. కానీ దాని వరకు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము? పెట్టుకున్న తర్వాత అది చేరుకోవాలంటే ఏం చేయాలి? అందరికీ ఒక గోల్ అని నాకు తెలియదు, కానీ డ్రీమ్స్ అయితే అందరికి ఉంటాయి. డ్రీమ్స్ మామూలుగా ఉండవు కదా. డ్రీమ్ ఈజ్ డిఫరెంట్, గోల్ ఈజ్ డిఫరెంట్. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎలా అందరూ మళ్ళీ ఎందుకు రీచ్ అవ్వలేకపోతారు అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోల్ రీచ్ అవ్వాలి అని అంటే గోల్ కంటే ముందు వచ్చే ఇంకొక పదం ఇంపార్టెంట్. ఏంటంటే సిస్టమ్. ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ టు ద గోల్, కంపల్సరీ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బాల్ ఉంది, ఈ బాల్ని మనము ఒక దాంట్లో వేయాలి, లేకపోతే క్యారమ్ కాయిన్ ఉంది, ఒక హోల్లో వేయాలి. అక్కడ పెట్టి పోయి హోల్లో పడు, నా గోల్ ఈ కాయిన్ అందులో పడేసుడు, నా గోల్ ఈ కాయిన్ అందులో పడేసుడు. ఎక్కడ 100 సార్లు అనుకున్న ఉపయోగం ఏముంది కదా. అబ్సల్యూట్లీ. యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ యాక్షన్కి ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ యాక్టింగ్ చేయాలి ఇది అని అంటే వాళ్ళకు ఒక సిస్టమ్, దీని తర్వాత ఇలా చేయాలి, ఇది పండించాలి, ఒక స్క్రిప్ట్ ఉంటుంది డైరెక్టర్కి. ఆ స్క్రిప్ట్ను ఫాలో అవుతా వాళ్ళు చేస్తారు. దే విల్ రీచ్ అండ్ దే విల్ హిట్ ద గోల్, దే విల్ మేక్ ఇట్ సక్సెస్. ఓకే, దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ ఎనీ ప్రొఫెషన్. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, సిస్టమ్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ గోల్స్. గోల్ ఉంది కాదు, సిస్టమ్ ఉందా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ముందు సిస్టమ్ని బిల్డ్ చేసుకున్నాక గోల్ పెట్టుకోవాలంటారా? గోల్కి తగ్గ సిస్టమ్ చేసుకోవాలి కదా. ఎస్. ఇప్పుడు మీరేం గోల్, దానికి తగ్గట్టు సిస్టమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మోడల్, ఒక హీరోయిన్, మీ సిస్టమ్ ఏంటి? పొద్దున్నే లేవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, మంచి యోగా చేసుకోవాలి, బికాస్ దట్ గివ్స్ గ్లో ఇన్ టు యువర్ ఫేస్. అండ్ దెన్ గో టు ద స్ట్రెంగ్త్ ట్రైనింగ్, బాడీ బిల్డింగ్, అది వాట్ ఎవర్ ద హీరోయిన్ బట్టి, క్యారెక్టర్ని బట్టి. అండ్ యూ హ్యావ్ టు, ఇఫ్ యూ హ్యావ్ టు ఎనీ బ్యాడ్ రఫ్ క్యారెక్టర్, దెన్ మజిల్ బిల్డింగ్. నో, ఇఫ్ యు ఆర్ ఎ సెన్సిటివ్ కలర్, దెన్ డూ నార్మల్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. సిస్టమ్. వాట్ ఈజ్ యువర్ సిస్టమ్? వాట్ ఈజ్ యువర్ రోల్? వాట్ ఈజ్ యువర్ ప్లే? ఇప్పుడు మీరు ఉన్నారు, మనం ఉన్నాం ఇక్కడ. మన గోల్ ఏంటి? ఎక్సలెంట్ చెయ్యాలి, ఇది ఎపిసోడ్ చేయాలి. మీకు ఒక 20, ఒక 30 ఇంటర్వ్యూలు చేయాలి. అలా సిస్టమ్ ఏంటి? మార్నింగ్ రాసుకోవడం. ఓకే, నేను ఇన్నింటికి వెళ్తా, ఈ మేడం దింతా, ఎడిటర్లకు ఇప్పుడు పడాలి. ఒక సిస్టమ్ అనగానే అయిపోతుంది, బికాస్ యూ డిడ్ దట్ సిస్టమ్. ప్రతిరోజు ఎవరిని పిలవాల, పొద్దున లేసి గోల్ ఏమో హెడ్ కల్లా 30 కావాలా, ఎట్లా సాధ్యం? సో యూ నీడ్ టు బిల్డ్ ఎ సిస్టమ్ వెరీ క్లియర్లీ. సో దాని తర్వాత ఒక రూల్ 10-10-1 అనే రూల్ని ఫాలో అవ్వాలి. జస్ట్ నేను బిల్డ్ చేసుకున్నది ఏంటి అంటే 10 వీక్స్, ఒక 10 వీక్స్ తీసుకొని ఇంకొక 10 పనులు. ఏంది? ఈ ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ఒక సిస్టమ్ కదా, ఆ సిస్టమ్కి చాలా ఉంటాయి మెట్లు, చాలా. ఇది ఇప్పుడు ఒక చెట్టుకు పండివ్వాలి అంటే ఒకటే వేయరు. యూ డూ వాటరింగ్, యూ డూ యూరియా, యూ డూ సంథింగ్, యూ డూ ట్రిమ్మింగ్, యూ డూ సో మెనీ డొమైన్స్. సో అలా యూ నీడ్ టు హ్యావ్ 10 థింగ్స్. అంటే చిన్నవి, ఇది చేస్తే ఎక్కుతాం. అదే ఒకేసారి నేను బండ చేసిన దానికంటే నువ్వు 10 చిన్నవి పట్టుకుంటే ఈజీ ఉంటుంది. అవును. సో దట్ మళ్ళీ వాటిని బైఫర్కేట్ చేయ పెద్ద సిస్టమ్ని. ఆ 10ని నువ్వు ఇమీడియట్గా చేయడము. 10 వీక్స్, 10 పనులు ఇన్ వీక్, కంపల్సరీ ఆ వీక్లో చేయాల్సిందే నువ్వు. ఓకే. అండ్ 1 మస్ట్, ఒకటి రిపిటేటివ్గా, ఒకటి కంపల్సరీ చేయాలి ఎవ్రీడే. రిపీటేటివ్గా ఒకటి మీరు 10 వీక్స్ కంపల్సరీ. అది ఇంకా అయిపోతుంది, మీ సిస్టమైజ్డ్ అయిపోతుంది. మజిల్ మెమరీ అవుతుంది, బాడీ మెమరీ అవుతుంది. సో ఇక అది అక్కడ వేసేసుకోవచ్చు. ఇది కంపల్సరీ ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు మీరు ఒక సిస్టంలో నన్ను ట్రైన్ చేసుకున్నారు. ఇంక ఈ మేడం ప్రతిరోజు నేను ఎతకలేను మేడం, నా గోల్ 30 వీడియోస్, 100 వీడియోస్. సో మీరు ఇన్ని కావాలి, ఇది మన సిస్టమ్. నన్ను ట్రైన్ చేసుకున్నారు. ఇక మీరు ఎన్నేళ్ళైనా దీని గురించి చూడక్కర్లా. దెన్ యూ విల్ బిల్డ్ మోర్. దిస్ ఒక 10 వీక్స్, ఇక నీకు ఒక్క ఆఫ్టర్ గోల్ రీచ్ అయ్యారా లేదా, గోల్ ఎట్లా కూర్చుంటే రీచ్ అవుతారు, అప్పుడు సిస్టమ్ నీకేం అక్కర్లా. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు బిల్డ్ 10-10-1 రూల్. అట్లా కాకుండా ఒకవేళ అప్పుడప్పుడు
డిసప్పాయింట్ అవుతాం, లో ఫీల్ అవుతాం, డల్ అవుతాం. అయినప్పుడు టేక్ రెస్ట్. అంతేగాని అయ్యా నా గోల్ రీచ్ అవ్వలే, నాకు ప్యానిక్ అవుతుంది అని అంటే నువ్వు మొత్తానికే బర్న్ట్ అవుట్ అవుతావు. అసలు డిప్రెషన్లోకి వెళ్ళటము, ఆ స్ట్రెస్. ఎప్పుడు వెన్ యు ఆర్ సో ఫీవరిష్ నువ్వు రీచ్ అవ్వలేవు. వెన్ యూ హ్యావ్ ఎ రిలాక్స్డ్ మైండ్ యూ కెన్ టాక్ బెటర్, యూ కెన్ అచీవ్ బెటర్. సో అందుకే కోపంలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అంటాం. అవును. సో దట్ ఈస్ హౌ ద సేమ్ థింగ్. అట్లా కాకుండా ప్రోగ్రెస్ ట్రాకింగ్ ఈజ్ వన్ మోర్ అకౌంటబిలిటీ. 99% ఫెయిల్ అవ్వటానికి రీజన్ ఏంటంటే ర్యాండమ్గా ఇదోటి చేసా ఒక ఫైన్ డిలీట్ ఏంటో ఏం చేసినా ఏం పనికి రాట్లా. అర్రే నువ్వు అంత అయిపోయినాక ఎందుకు, అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటరు. సో నువ్వు ఫస్ట్ ఎవ్రీ వీక్ ట్రాక్ చేయి. ఏమన్నా కొంచెం కరెక్షన్ ఉంటే అక్కడే చేసేసుకో. అరే ఇది పని చేయట్లే ఇంకోటి యాడ్ చేస్తా, వీళ్ళతో సెట్ అవ్వట్లే ఇంకోటి సెట్ చేసుకుంటా. వీక్ బిల్డ్ చేసావు. సో ఎవ్రీ డే ఆ ప్రోగ్రెస్ ట్రాకింగ్. నేను అనుకున్న 10 పాయింట్స్ అది చేసిన 10 పాయింట్స్ వర్కౌట్ వీక్లీ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, ఓకే దట్ ఈస్ అ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ. సో ప్రోగ్రెస్ ట్రాకింగ్. అట్లా కాకుండా రీసెట్ బటన్. అసలు బర్న్ట్ అవుట్ అయిపోయావు, ఎవ్వరూ సహాయత లేదు, నిస్సహాయతలో ఉన్నావు, హెల్ప్లెస్ ఉన్నావు, నీకు అసలు నీ బాడీ పనిచేస్తలేదు, బ్రెయిన్ ఫాగ్ అయిపోయింది, అసలు మెంటల్లీ బ్లాక్ అయిపోయినావు. అలా నీ ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేస్తావు, ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఏం చేస్తావు, డెఫినెట్గా షట్ డౌన్ చేస్తాం. షట్ డౌన్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ రీసెట్ చేస్తావా అంతే లేదా? కదా, ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ రీసెట్ బటన్. ఆ రీసెట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు టేక్ అ బ్రెత్ వర్క్ అనేది ప్రపంచంలో నువ్వు బతికున్నావని తెలవడానికి నీకు శ్వాస ఎంత ముఖ్యమో, ఎవ్రీ డే కనుక నీ లైఫ్లో ఒక బ్రెత్ వర్క్ని, బ్రష్ ఎంత ముఖ్యమో బ్రెత్ వర్క్ అంత ముఖ్యము. అది కనుక నువ్వు చేసినట్టయితే కనుక అసలు స్లోగా పొగ క్లియర్ అవుతుంది జయ. సో ఆ ఒకటి ఇమ్మీడియట్గా నేను చెప్పాలి అంటే మీకు 4-7-8 బ్రీదింగ్. అంటే 4 ఇన్హేల్, 7 హోల్డ్, 8 ఎక్సేల్. సో ఇది కనుక మీరు ఫోకస్ ఈ ప్లేస్లో, మీకు ఈ ఫోకస్ ఇది అంటే పిచ్చ స్ట్రెస్ అవుతుంది కదా, ఏలు పెట్టండి, ఏలు మీద ఫోకస్ చేయండి. అలా కనుక మీరు స్లోగా కాంకర్ అవ్వండి. ఓకే మేడం బోల్డ్ అన్ని థాట్స్ వస్తున్నాయి మేడం అంటే వస్తుంది. మరి మానవ జన్మ మనది, కోతి జన్మ, వద్దన్న పని వలాయించి చేస్తారు అంటారు, అట్లాంటి జన్మ మంది కాదే. కంట్రోల్ చేసుకోవడానికి ఇది అన్నీ వచ్చాక చేయమని చెప్పట్లే నేను, మీకు ఇవి చెయ్యడానికి ఇది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. ఈరోజు యోగా క్లాస్కి కొత్త వాళ్ళు వచ్చారు, నాకు అయ్యో నాకు వచ్చాక నా దగ్గర రావట్లేదు కదా, రావడం కోసం వచ్చాం. ప్రతి దగ్గరికి పోయి నేను ఎక్స్పర్ట్ అయిపోయి అసలు ఎందుకు వస్తాను, అలాంటప్పుడు మీరు ఎవరికి వాళ్ళని చేసుకుంటాం కదా. సో యూ నీడ్ టు వెనెవర్ యూ ఎంటర్ స్టార్ట్ విత్ 0 లైక్ బేబీ. నేర్చుకుంటా ప్రతి చిన్నది కొంచెం రాగానే అరే నేను డోంట్ కంపేర్ విత్ 1 year 2 year సీనియర్స్. యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. సో దిస్ ఈస్ వన్ రీసెట్ బటన్. 4-7-8 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్. 4 ఇన్హేల్, 7 హోల్డ్, 8 ఎక్సేల్ ఫర్ 3 minutes. బజర్ పెట్టుకోండి, మీకు మళ్ళీ ఆగం. ఇది చేసి చూసి ఇది చేసి నా బజర్ పెట్టుకోండి, అలారం పెట్టుకోండి. ఆ 3 minutes అయినాక అదేమవుతుంది, ప్రశాంతంగా నువ్వు ఆపచ్చు. ఓకే. సో అట్లీస్ట్ నీకు ఒకటి ఉంటుంది హోల్డ్, ఇప్పటిదాకా చెయ్యాలి ఏదైనా సరే, ఇవాళ రజిత మ్యామ్ చెప్పారు నేను చెయ్యాలి 3 minutes. కెపబిలిటీ పెరిగింది, యూ విల్ ఎంజాయ్. 5 minutes పెట్టు, క్లారిటీ ఆఫ్ థాట్స్, డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది, గోల్ క్లియర్గా కనిపిస్తుంది, ఫోకస్, చెత్త చెదారము ఆ థాట్స్ అన్నీ అన్వీల్ అవుతుంటాయి, సెల్ఫ్ డౌట్ క్లియర్ అవుతుంటుంది, అందరి క్రిటిసిజం క్లియర్ అవుతుంది. అర్జునుడికి నీ గోల్ కనిపించినట్టు నీకు ఒక్కడికి అక్కడక్కడే కనిపిస్తుంది, బుల్స్ ఐ. సో దిస్ హెల్ప్స్ ఎ లాట్. అబ్బా ఇవన్నీ చేసిన మేడం, ఎన్ని చేసిన మేడం, నేను వర్కౌట్ అవ్వలే మేడం నా గోల్. నో ప్రాబ్లం, స్మైల్ ఎట్ యూ, రీట్రై. ప్రతి చోట పెద్ద పెద్ద షోల్లోనే వైల్డ్ కార్డ్ రీఎంట్రీలు ఉన్నాయి. మరి నీ ఫోన్ని రోజు రీఛార్జ్ చేసుకోవట్లేను, ప్రతి మంత్ అయిపోయిందని అడవడేస్తున్నావా, ఈసారితో అయిపోయింది ఈ యాప్, ఇయర్లీ కడతలేవా? అందరికీ ఛాన్స్ ఇస్తున్నావు, చెప్తారు మీరు అందరికీ ఛాన్స్ ఇస్తున్నావు. పాపం నీకొక్కదానికి ఛాన్స్ ఎందుకు ఇచ్చుకో? ఎవరెవరికో నిన్ను సహతాయించారు, హర్ట్ చేశారు, బాధ పెట్టారు, పనమ్మాయి ఎగ్గొడుతుంది, అన్నీ అవుతున్నాయి. సరేలే పోనీ మళ్ళీ ఇస్తాలే, సరేలే ఈమె మళ్ళీ క్షమిస్తాలే, మళ్ళీ ఇస్తున్నావు, అందరికీ ఛాన్స్ ఇస్తున్నావు, నీకెందుకు ఇచ్చుకోవు ఇడియట్? ఎస్, యు ఆర్ ద మెయిన్ వన్. నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి, నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి, నీ కోసం నువ్వు పుట్టావు.
లోకానికి ప్రూవ్ చేయడానికి పుట్టలా. జస్ట్ లివ్ ఫర్ యూ. ఈ ప్రూవింగ్ నేను డోంట్ ప్రూవ్ టు ఎనీబడి. ఎవ్వడికి ప్రూవ్ చేయొద్దు. నువ్వు ప్రూవ్ చేస్తే మళ్ళీ ఆ నెక్స్ట్ ఏంటి అనే ఇట్లా యానే చూస్తారు. ఇప్పుడు నువ్వు ఇంటికి ఏం తీసుకురా, అమ్మ కానీ నాన్న కానీ, ఇదేనా మళ్ళీ అయితే ఇప్పుడు ఇది ఇంత వాల్యుబుల్ది తెస్తే నెక్స్ట్ స్టార్ ఏమైనా చిన్నది తెస్తే పిచ్చి డిసప్పాయింటెడ్ అవుతారు. దే ఎక్స్పెక్ట్ అగైన్ అవుట్. సో జస్ట్ లివ్ అప్ టు యూ, గివ్ అగైన్, రీట్రై. ఏమన్నా షిఫ్ట్ ఉంది, మనం ఒక గుడికి పోయినాం, అక్కడ మనకు అనుకున్నది పూజ చేయలా, ఏం చేస్తావు? ఇంకో పూజకి వెళ్తావా లేదా? ఖచ్చితంగా. నీ గుళ్ళో నాకు పూజ లేదు, నేను అసలు గుళ్ళకే వెళ్ళా అంటావా నువ్వు? అది కదా మూర్ఖత్వం. ఇప్పుడు నేను నా జీవితంలో నాకు ఒకటి ట్రై చేశా, నా బిడ్డలే నా జీవితం అని. కానీ నేను రీట్రై అనే ప్రధానం, రీసెట్ అనే పదంకి మీనింగ్ లేకపోతే కొలాప్స్, మొత్తం కొలాప్స్ అవుతా. సో నౌ ఐ రీసెటెడ్ బటన్. పాప, నీ ఒక దునియా, నీ చిన్న ఫ్యామిలీ కాదు, వసుదైక కుటుంబం, చాలా పెద్ద ఫ్యామిలీ. నువ్వు బాగా చేయగలుగుతావని దేవుడు నీకు ఒక పెద్ద బాధ్యత పెట్టాడు. ఇదంతా నా పిల్లలు, ఈ విశ్వం నాది, ఏ ఒక్కరు వేరే వాళ్ళు కాదు. అందరూ అనన్యలే, అందరూ నా సిస్టర్సే, అందరూ నా కోసమే. నేను ఇంత మొండితనాన్ని నాకు ఇచ్చి నా ద్వారా బోలెడు నేర్పించదలుచుకున్నాడు ఈయన. ఆ మహానుభావుడు, ఆ యూనివర్స్ ఒక ఖేల్ ముందు, ఆట ముందు నేనెంత. అవునా? అంతే. వివేకానందుడు అద్భుతమైన మనిషి, ఆయనకి ఎంత చిన్న ఆయుష్. మరి అవునక్క, మరి నేను దానికి, ఆయన పాపాలు చేశాడా? రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళానని చెప్పానా? అవును. ఆయన క్యాన్సర్ వచ్చింది. అరే మరి ఆయన మస్తు మంచి చేశాడు, ధర్మాన్ని కాపాడాడు, మొత్తం మెడిటేషనే చేశాడు. అంటే ఆయన పాపాత్ముడా? క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఇన్ని పూజలు చేస్తే మాత్రం ఇట్లా ఎందుకు అయింది అంటే నా దగ్గర ఆ ఆన్సర్లు దొరికాయి. మొన్న నేను వెతుకుతూ వెళ్తున్నా దొరుకుతున్నాయి ఒక్కొక్క. చూడు, ఇప్పుడు రమణ మహర్షికి క్యాన్సర్ రావడం ఏంటి? ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలా, యాక్సెప్ట్ చేశాడు, గ్రేస్ఫుల్గా చనిపోయాడు, బట్ చాలా ఏళ్ళు బతికాడు. వివేకానంద అట్లా స్పార్క్ చేశాడు నా బిడ్డ అట్లాగే కదా. సో మేబీ నేను రమణ మహర్షిలాగా నేను బతికిన ఎలాంటి పెయిన్ అనే క్యాన్సర్ నాలో పట్టినా దానికి ట్రీట్మెంట్ ఆయనకి ఎలాగైతే ఆయన మెడిటేషను, ఆయన ధర్మం ఎత్తిందో, నాకు ఈ పని నన్ను కాపాడుతుంది. సో యూ నీడ్ టు రీడైరెక్ట్, రీట్రై, రీఎంట్రీ టిల్ యూ అచీవ్ యువర్ గోల్, బుల్సై. సో దిస్ ఈస్ హౌ గోల్స్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నప్పుడే కాదు, దాన్ని అచీవ్ చేసే వరకు. ఇది వరకు డూ ఆర్ డై అని ఉండేది. డూ ఆర్ డూనే అంతే. ఇంకా ఆప్షన్ పెట్టుకున్నావా కథం. ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలక్క? అచీవబుల్. నా మైండ్ సెట్ ఏంటి, నా కోర్ వాల్యూస్ ఏంటి, టైం సెట్ ఏంటి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఒకే రోజు నేను, మేడం జయ నువ్వు చూడు 1 year లోపల నేను 100 కోట్లు ఎర్న్ చేస్తా. వాట్? అసలు 100 కోట్లు ఎందుకు నీకు? ఏం చేస్తావు దాంతో? దానికి ఒక డైరెక్షన్ ఉండాలిగా. ఓకే, సో ఈరోజు నేను మొక్కుకుంటూ వచ్చింది ఖచ్చితంగా వర్క్ చేస్తా టు నో మై కేపబిలిటీ, వాట్ ఐ కెన్ డూ టు బికమ్ ఇన్స్పైర్ మోర్ ఉమెన్ టు ఎర్న్ మనీ. అట్ ద సేమ్ టైం ఆ మనీని నాకు రామ్ చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ అనన్య ఫౌండేషన్ ద్వారా హౌ ఐ హ్యావ్ టు డైవర్ట్. నౌ ఐ గాట్, వెన్ ఐ వాజ్ డూయింగ్ జపా, ఐ గాట్ దట్ థాట్ క్లియర్. వై మనీ? ఇప్పుడు ఎందుకు? అఫ్కోర్స్ బతకాలి, దాని మందం, బట్ వై హ్యూజ్ మనీ? బికాస్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, బికాస్ ఐఎమ్ క్యాపబుల్. నాట్ ఓన్లీ ఐఎమ్ క్యాపబుల్, I want to show other women ki you are also capable. See, when I can do it from zero again, nee mundu, arre you can do it. Iga men kaithe avasarame ledu. Avunu women nene chesam, meerem cheyagaltaru. You can rock. Yes. This is how, because I have that inside always. Uppudu inka oka ignite aithe aitundi. Enni rakalga nenu impact cheyagaluguta society la. పిల్లల దగ్గర నుంచి, టీనేజర్ దగ్గర నుంచి, అమ్మల దగ్గర నుంచి, మన ఎవరు నాకు డిస్క్రిమినేషన్ ఏం లేదు. వేరే జెండర్ అయినా ఇవేంటి చెప్పేది అనుకోకపోతే సదా మీ సేవలో. సూపర్. సో లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మనకి ఏది సూటబుల్ అది నిర్ణయించు. అంతే, మనకి ఏది సూటబుల్ మనం చేయగలుగుతామా, మెజరింగ్ ఎంత, ఎన్ని రోజుల్లో ఎన్ని రోజులు కూడా ఏంటి, నువ్వు పెద్ద యూనివర్స్నే శాసిస్తున్నావా, నాకు ఇన్ని రోజుల్లో కావాలే. నువ్వు పని చేయమా, ముందే వచ్చింది కావచ్చు. మేబీ
నువ్వేంటి యూనివర్స్ని శాసించటానికి మనం లేము. నిన్ను నువ్వు శాసించుకో, నీ ఒక మానసిక అన్ని సెన్సెస్ని శాసించుకో. లేజినెస్, ప్రోకాస్టినేషను, కోపము, యాంగరు, హోప్లెస్నెస్, ఇవన్నీ వీటిని శాసించుకో. యూనివర్స్ అనుగ్రహిస్తుంది. ఇట్ విల్ జస్ట్ గివ్. కానీ నాకు ఈ గోలు, ఇంత డబ్బు, ఈ టైంలో, అర్రే నువ్వెప్పుడు దేవుడు అయిపోయావు? కాలేదు కదా. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు హ్యావ్ ఏ అందరికీ తెలిసిన గోల్సే స్మార్ట్ గోల్స్ అంటారు. స్పెసిఫిక్గా ఇది కావాలి, ఇదే కావాలి, నాకు ఒక హోండా సిటీ కావాలి, లేకపోతే ఒక చిన్న ఇల్లు, ఇది ఈ కార్నర్లో ఇది ఉండాలి. జస్ట్ విజువలైజ్. స్పెసిఫిక్ కారే కలరు, దానికి ఏం నెంబర్ ప్లేట్ ఉండాలా, దాని లోపల ఏం ఇంటీరియర్ ఉండాలా. నేను ఎందుకు చెప్తున్నా అంటే బాగా కనెక్ట్ అవుతారని చెప్తున్నా. ఇల్లు కూడా నాకు ఇక్కడ జూలా ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, లేకపోతే ఇక్కడ ట్యాప్ ఈజీగా వచ్చేటట్టు ఉండాలి. వాట్ ఆర్ ద స్మాల్ థింగ్స్, జస్ట్ స్పెసిఫిక్, మెజరబుల్. అంటే ఎంత బడ్జెట్లో ఉండాలి. దాని తర్వాత అచీవబుల్. ఓకే, నేను ఎంత యాక్షన్ చేయగలుగుతా. అచీవబుల్ కంటే యాక్షనబుల్ అని పెడతాను నేను. అంటే రియలిస్టిక్ ఉండాలి. ఇందాక నేను అంటే 100 కోట్లు లేకపోతే ఒకేసారి నేను BMW, ఫెరారీ కాదు, చిన్నది కొను. లేదు, నువ్వు అదే అడుగుతా మేడం. ఇంకొక టెక్నాలజీ ఉంది, పెద్ద లీడర్స్ చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్లో. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఆస్క్ బిగ్, అచీవ్ బిగ్. కరెక్టే. ఎలా? నువ్వు డిసప్పాయింట్ కాని మెంటాలిటీ అయితే BMW మేడం, ఈసారి ఒక పెద్ద ఇంత విల్లా కొంటా మేడం, లేకపోతే ఇన్ని కోట్లు అను. సమ్వేర్ యూ విల్ రీచ్. You will buy at least some Santro, Honda City, whatever. సో ఇలా హై సిస్టమ్ పెట్టుకో, ఇక్కడికన్నా రీచ్ అవుతాం కదా మనం. ఎప్పుడూ సరే 100% పర్ఫెక్షనిజము, నేను పర్ఫెక్ట్ అయ్యాక మేడం ఇదంతా గోల లేకపోతే ఎక్సైజ్కి వెళ్తాం మేడం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సైజ్కి వెళ్తాం మేడం. ఎక్సైజ్కి వెళ్ళిన పక్క రోజు నుంచే నేను డైట్ స్టార్ట్ చేస్తాను మేడం. నీకు ఇది కాదు డైట్ లేదు, 3 లేదు. ఎందుకంటే ఒక్క రోజు మనకు అన్నీ చక్కగా అవుతాయి. ఎప్పుడు అంటే మార్చురీలో ఉన్నప్పుడు మాత్రమే, చనిపోయినాక మనం కట్టె మీద కాలినప్పుడు మాత్రమే నీది ఏమీ ఉండవు. లేకపోతే మనిషి జన్మకు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇక పైన పెట్టే పక్కన పెడితే నువ్వు పెట్టుకునేవి 1,00,000 ఉంటాయి. అవును. సో కాబట్టికే దిస్ ఇస్ ఆల్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్. కాబట్టి రియలిస్టిక్ ఉండేసి, సో స్మార్ట్ టైం బౌండ్ అన్నాను, బట్ టైం బౌండ్ అని నేను పెట్టను. ఎందుకంటే దిస్ యూ కాంట్ ఆర్డర్ యూనివర్స్. నీ సిస్టమ్ని పెట్టుకో. ఈ వీక్ నేను ఈ పని చేస్తా, అది పెట్టుకో. రిటర్న్ టైం బౌండ్ పెట్టకు. ఫాస్ట్ వస్తే నువ్వు అనవసరంగా అంత దూరం పెట్టావు. ఈ లోపల నువ్వు డైవర్ట్ అయితే, అరే భగవంతుడు ఇద్దామని వచ్చాడు, సరే వీడికి ఇప్పుడు అవసరం లేదు అని పక్కా వంకిస్తాడు. సో దిస్ ఇస్ హౌ యూనివర్స్ వర్క్స్. అసలు మీకు చాలా ఫన్నీ అనిపిస్తుంది నేను చెప్తుంటే, బట్ యూనివర్స్ వర్క్స్ లైక్ దిస్. యూనివర్స్ ఇలాగే పనిచేస్తుంది. చాలా విశాల హృదయం, మొత్తం వైఫై ఉంది. నువ్వు కనెక్ట్ చేసుకో పాస్కోడ్, నీ ఓన్ పాస్కోడ్. జస్ట్ ఇట్ విల్ గివ్ లైక్ రేడియో. ఆనందమైన సాంగ్ వస్తుంది. నీకు పాప్ వినాలనుందా, మెలడీ వినాలనుందా, ఇది నీ స్పెసిఫిక్ మ్యూజిక్, స్పెసిఫిక్ యాంకర్, స్పెసిఫిక్ వాట్ యూ వాంట్ న్యూస్, యూ వాంట్ దిస్, సో ట్యూన్ 92.7, 93. ఏమింటావు. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ లైఫ్ ప్రాపర్లీ. అరే గోల్ వెన్ शिद्दत నా ఫేవరెట్ డైలాగ్, జబ్ आप शिद्दत से कुछ भी चाहो सारा कायनात मिलके उसको हासिल होने में आपको హెల్ప్ करता. సో అంటే మొత్తం నువ్వు అనుకుంటే గట్టిగా షిద్దత్తో ఇది నాకు కావాలి అని, మొత్తం యూనివర్స్ నీ కోసం సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంటబడి అమ్మాయిలు ప్రేమిస్తారు. అసలు వాళ్ళ జీవిత ధ్యేయం ఇంకోటి ఏం లేదు. పొద్దున లేచి బాగా తయారయ్యి ఆ అమ్మాయిని కలబడి పొసెస్. అలా సేమ్ ఎగ్జాంపుల్ టీనేజర్స్కి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చెప్పాలంటే, అలా ఒక గోల్ వెనకాలబడు, డెఫినెట్గా అచీవ్ అవుతుంది. అయితే మేడం మీరు అనొచ్చు, మేడం నాకు అమ్మాయి పడలేదు మేడం అయినా అన్నారు. అప్పుడు ఏం చేసాం, ఇంకొక అమ్మాయి ఏమని కలబడలే, ఇంకో గోల్ రీట్రై అని చెప్పాను కదా. అవునవును. ఏమన్నాడు, ఐశ్వర్యగా వచ్చేసింది మా వీధిలోకి అని చిరంజీవి గారు చెప్పినట్టు. కెన్ యూ రీసెట్, రీట్రై, గో విత్ యాక్షన్. ఇక్కడ తప్పులను, మిస్టేక్స్ని అక్కడ కనుక్కొని ముందుకి. సూపర్. థ్యాంక్ యూ అక్క. నమస్తే. థ్యాంక్ యూ జయ.